మనం కూర్చొని మనం పని చేయాలి. యువతకి నేను వచ్చినప్పుడు వస్తా ఉన్నాను. యువత మీకు స్టేడియంస్ కావాలి, ఉపాధి కావాలి, విద్య కావాలి. ఒక్కొక్కడు ఎలా పరిగెడతారంటే యువత నేను వస్తున్నప్పుడు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చొక్కాలు తీసేసి మరి పరిగెడతా ఉంటే నాకు అనిపిస్తుంది, అరే వీళ్ళందరూ దేశ నిర్మాణానికి ఎంత గొప్పగా పనిచేస్తారు వీళ్ళు. ఈరోజు ఎక్కేస్తా ఉన్నారు, అక్కడ దానిపైన ఎక్కేస్తారు, స్తంభాలకు ఎక్కేస్తారు. నేను దాంట్లో తప్పనుకోను. నేను ఏం ఆలోచిస్తానంటే ఇంత శక్తి ఉంది వాళ్ళకి, యువతకి ఇంత శక్తి ఉంది. మీరు ఖనిజాలు, నేను చెప్తాను, మీరు దేశపు కళ్ళ ఖనిజాలు. మీరు మిమ్మల్ని ఏం చేయాలి? సక్రమమైన మార్గంలో పెట్టాలి. మీకు మంచి విద్యనివ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. అది ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా, నువ్వు కాప, కమ్మ, రెడ్డ, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా కాదు, నువ్వు మనిషివా కాదా, నీకేం నేర్చుకోవాలనుంది, ఏం కావాలనుంది, నువ్వు ఆడబిడ్డవా మగబిడ్డవా కాదు, అమ్మ నీకేం కావాలనుంది, నాన్న నీకేం కావాలనుంది. ఒక ప్రభుత్వం ఒక పెద్దనలా పనిచేయాలి. అలాంటి పెద్దన్న ప్రభుత్వాన్ని స్థాపించడానికే ఈ రోజున కూటమిని ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, పీఠాన్ని సాధిస్తున్నాం. పీఠం కూటమిదే అని తెలియజేసుకుంటూ, నాతో పాటు ఈ సభకి మద్దతు తెలిపిన రేపల్ల ప్రజానీకానికి, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతకి, అలాగే నా సోదరుడు, నా తమ్ముడు శ్రీ అంబటి రాయుడు గారికి, జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మత్తి భాస్కర్ గారికి, ఇంకొల్లు మాణిక్యాలరావు గారు భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గారికి, మా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారికి, పంతాని మురళీధరరావు గారికి, టీడీపీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గూడపాటి శ్రీనివాసరావు గారికి, మిక్కిలినేని నాగవంశీ గారికి జనసేన పార్టీ, గంగపోయిన సుధీర్ యాదవ్ జనసేన పార్టీ నాయకులకి, అలాగే అనగాని సత్యప్రసాద్ గారికి, తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఇంకొక మారు మీ మద్దతు కావాలని కోరుకుంటూ, గెలుపు కూటమిదే, గెలుపు కూటమిదే, పీఠం కూటమిదే అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరూ కూడా ఈ వేసవిలో ఓటు మీరు వేయటం కాదు, మన అంబటి రాయుడు చెప్పినట్టుగా మీరేస్తూ 10 మంది చేత ఓటేయించండి, 10 మంది చేత ఓటేయించండి. అలాగే పొద్దునే ఓటేసేయండి. జనసేన మద్దతుదారులు మన గాజు గ్లాస్ సింబల్ లేదనే అవసరం లేదు. తెలుగుదేశం మనకి ఉన్న, బీజేపీ ఉన్నా, మనం లేని చోట అది మన కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వం. అది నేను అండగా నిలబడతాను మీ అందరికీ. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వేసవి కాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోండి. అందరం నలుగుతూ ఉన్నాం. సో అద్భుతంగా మీ ఆయురారోగ్యం ఉండాలి. మీరందరూ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్ధిల్లాలని కోరుకుంటూ, ఆ పరమేశ్వరుణ్ణి, అల్లాని, ఆ జీసస్ని వేడుకుంటూ, ఆ దేవిని, ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.